అలాంటి డిస్కషన్ జరిగితే అంత లెవెల్ ఆఫ్ క్రిటిసిజం జరిగితేనే ఒక మంచి ప్రోడక్ట్ కానీ మంచి ట్రేడింగ్ కానీ కిందికి వెళ్తుంది. ఎందుకంటే ఎలాంటి గ్యాప్స్ ఉన్నా ఇక్కడే క్లియర్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి సమ్ టైమ్స్ కన్స్ట్రక్టివ్ జరుగుతుందని భావిస్తున్నాను. మరి క్విక్గా కొన్ని అంటే ఒక 5 minutes నేను తీసుకుంటాను. నేను మీ రెగ్యులర్ బాడీ వేడి చర్చల గురించి కొద్దిగా డైవర్షన్ కూడా ఉన్నట్టుంటుంది. అలాగే దిస్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ డిస్కషన్ కాబట్టి చాలా ఫార్మల్గా ఉండక్కర్లేదు, ఫ్రీగా ఉండండి, క్లియర్గా. ఓకే, దీక్ష అని పేరు వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇస్ దర్ ఎనీబడి హూ డజంట్ హర్డ్ ద వర్డ్ విత్ దీక్ష? ఎవరైనా ఉన్నారా? నేనే ఓకే, వెరీ ఫేమస్. అలాగే దీక్షలో నిష్ఠ అని పదం వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారు. నిష్ఠ. ఇస్ దర్ ఎనీబడి హూ డజంట్ నెవర్ హర్డ్ ద వర్డ్ నిష్ఠ? మ్యామ్, you ever heard about Diksha word? Nishtha? But you are not raising your hand now. Then, okay. ఇదివరకు నన్ను మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు 2, 3, 4 టెలికాన్ఫరెన్స్ లో చూస్తుంటారు. మేము అదే ఏదో లాగా చూడడం అంటే వర్చువల్గా కానీ ఐ ఫీల్ దట్ మోస్ట్ ఆఫ్ ది టీచర్స్ కి నేను తెలుసు, అలాగే వాళ్ళు నాకు తెలిసినట్టుగా కొత్తగా అనిపించట్లేదు. అందుకే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా. నౌ వీఆర్ క్లియర్, కొత్తదనం ఏం లేదు, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. చిన్న యాక్టివిటీ చేద్దాం, చాలా చేంజ్ ఉంటుంది. ఆ యాక్టివిటీ క్విక్గా చేద్దాం. నేనేం చెప్తానో అది కొన్ని నిమిషాల పాటు అలాగే ఫాలో అవ్వండి. కూర్చున్న చోటు నుంచే చేయొచ్చు, రైట్? సో నేను ఇది ఒక యూట్యూబ్లో చూసిన షార్ట్ నేను మీకు మళ్ళీ రిపీట్ చేస్తాను. నేను ఒక యూట్యూబ్లో చూశాను, అదే మీరు కూడా ఆ యాక్టివిటీ మీకు చెప్తున్నాను. ఒకసారి హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. రెడీయా? వాయిస్ వినిపిస్తుందా చివరి వరకు? ఈ హ్యాండ్ ఉంది కదా, ఫ్రంట్లో ఉన్న హ్యాండ్ని ఇలా రొటేట్ చేయండి. వెరీ గుడ్, ఎక్సలెంట్. దీన్ని ఆపేయండి, దీన్ని ఇలా చేయండి, దీన్ని ఎలాగే ఇది ఇలా మన వైపు, ఇది ఫస్ట్ ఈ హ్యాండ్ ఇలా ఉంచండి, ఈ హ్యాండ్ని ఇలా రొటేట్ చేసి ఇప్పుడు ఇది ఆపేసి ఇది ఇన్సైడ్కి రొటేట్. ఇప్పుడు 2 కలిపి చేయండి. మీరు 2 ఒకే డైరెక్షన్లో చేస్తారు. ఇదేంటిది? ఇది లోపలికి, ఇది బోట్ వేస్తుంది ఆయన, బోట్ వేస్తుంది, బోట్ సైలింగ్. ఎవరైనా చేయగలుగుంటే ఇక్కడండి, ఎవరైనా చేయగలుగుంటే ఏమో జీనియస్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఓకే, స్టాప్. ఓకే, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు దీని కంటిన్యూషన్ యాక్టివిటీ. సో మీ వాల్యుబుల్ వస్తువులు ఏమన్నా ఉన్నా కానీ జాగ్రత్త చేసుకోండి. అంటే ఎవరైనా పట్టుకెళ్తారా? మీరు కళ్ళు మూసుకోవాలి కాసేపు. దయచేసి ఏం కాదు ఏంటి భయపడద్దు. మీ వస్తువులు ఎక్కడికి పోవు, ఆ టెన్షన్ లేకుండా. సో అందరూ కూడా నేను చెప్పగానే క్విక్గా కళ్ళు మూసుకోవాలి, జెన్యూన్గా ఉండాలి. మధ్యలో అలా ఇలా తొంగి చూస్తారు పిల్లలు అలా చేయకూడదు. కళ్ళు మూసుకోండి అందరూ ఒకసారి. ఓకే, ఎవరు చూడకూడదు. ఇప్పుడు నేను చెప్పింది చేయాలి, క్వశ్చన్స్ ఏం అడగకూడదు, చెప్పిందే చేయాలి. ఒక హ్యాండ్ పైకి రైజ్ చేయండి. దాన్ని ఒకవైపుకి బెండ్ చేయండి, అలాగే ఉండండి, కదపద్దండి. కళ్ళు అలాగే మూసుండండి, కదపద్దండి. ఇప్పుడు కళ్ళు అలాగే ఉంచి కళ్ళు తెరవండి. అందరూ మీ వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. ఆ మేడం హ్యాండ్ ఎక్కడ ఉందో చూడండి, సార్ ఎక్కడ హ్యాండ్ బెండ్ చేశారో చూడండి, మేడం చూడండి
సో నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ అందరికీ కామనే, చాలా కామన్గా రెండు కమాండ్స్. ఒక హ్యాండ్, ఏ హ్యాండ్ పైకి ఎత్తారు అందరూ చూడండి, అందరూ ఒక హ్యాండ్ పై చేసి చెప్పలేదు, ఏ హ్యాండ్ అని చెప్పలేదు. అందుకు ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మేము స్టేట్లో ఉండి చాలా చెప్పేస్తూ ఉంటాం, మీరు ఎలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి. ఏమనుకుంటూ ఉంటామంటే మేము సూపర్గా చెప్పాము, అద్భుతంగా చెప్పాము, ఇంతకంటే క్లారిటీ ఎవరు ఉంటుంది, ఇంతకంటే క్లారిటీగా ఎవరు చెప్తారు, కింద ఉన్న వాళ్ళకి అందరికీ సూపర్గా అర్థమైపోయిందని అనుకుంటూ ఉంటాం. ఇలా చూసినప్పుడే మాకు తెలుస్తుంది ఎలా అర్థమవుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కదా, చాలా డిఫరెంట్గా అర్థమవుతుంది. సో ఐ నీడ్ ఫీడ్బ్యాక్, ఐ నీడ్ యువర్ ఒపీనియన్. అండ్ ఆల్సో why I am here and I am interacting with you, your key resource persons, state resource persons, district resource persons, you are the resource persons for FLN. You have a lot of responsibilities, you have a lot of concern. You are chosen people, selected people, elite people with respect of FLN. You are here because you are good at, not only because you are good at content, you are good at teaching, or you are good at content development. Not only because of that, also because you have concerned interest. Voluntarily మీరు ముందుకు రావడానికి you are ready to do something for this state. That's the main. Unless we don't have that feeling or the way of thinking or mindset, no use. మీరు ఎంత ఎక్స్పర్ట్ అయినా మీరు చెప్పకపోతే, చేయాలనుకొని మనసులో లేకపోతే అక్కడ. కాబట్టి మీతో నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ దీక్షలో FLN రిలేటెడ్గా సో మెనీ థింగ్స్, సో మచ్ ఆఫ్ థింగ్స్, సో మెనీ కోర్సెస్ ఆర్ హ్యాపెనింగ్, వీ రోల్డ్ అవుట్. అలాగే చాలా గైడెన్స్ స్టేట్లో అవసరం అవుతుంది, దానికి మీరు ఓన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక బిగ్ చేంజ్ కోసం పిల్లల్లో ఈ ఫౌండేషన్ బాగలేక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామో తెలిసిందే. విజయభాస్కర్ గారు RGD ఉన్నారు కదా, ఆయన ఎప్పుడు మాట చెప్తుంటారు, ఎవరైనా ఒక అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వస్తే MBBSలో లేదంటే నీట్ ఎగ్జామ్స్లో 10th మా దగ్గర చదివాడు, 5th మా దగ్గర చదివాడండి, 5th వరకు, ఇంటర్ మా దగ్గర చదివాడు, నీట్ ట్రైనింగ్ మా దగ్గర తీసుకున్నాడు అని అందరూ పేపర్లో చెప్పుకుంటారు, పేపర్లో చెప్తారు, మీరు టీవీలో యాడ్ ఇచ్చుకుంటారు. అదే ఒక అబ్బాయి ఫెయిల్ అవుతే ఎవ్వరు మాట్లాడరు. సో విజయానికి తండ్రులు చాలామంది అపజయమే అనాథ అంటారండి. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినట్టయితే 8th క్లాస్కి వచ్చి మేము ఒక స్కూల్కి విజిట్కి వెళ్ళామండి. చాలా ఆల్ ఆఫ్ షడన్ వెళ్ళాం. ఇట్స్ ఎ బిగ్ అఫీషియల్ ఇన్స్ట్రక్షన్తో వెళ్ళాం. సమ్ లైక్ 10-15 పీపుల్ ఒకసారిగా స్కూల్కి వెళ్ళి, ఆ స్కూల్ అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఎంత బాగుందంటే గవర్నమెంట్ స్కూలు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. టాయిలెట్స్ కావచ్చు, కాంపౌండ్ వాల్ కావచ్చు, మొక్కలు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు. ప్రిన్సిపాల్ రూమ్ చూసినట్టయితే ఎస్పీ గారి రూమ్ లాగా ఉంటుంది. అంత బాగుంది, చాలా ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. ఎందుకంటే అక్కడ నుంచి ఒక పెద్ద అఫీషియల్ స్టేట్ లెవెల్లో ఉన్నారు, వాళ్ళన్నీ డొనేట్ చేశారు, చాలా బాగుంది. కానీ అసలుదే బాగాలేదు చదువు. అసలు ఒక 8th క్లాస్ పిల్లల్లో టెస్ట్ చేసినట్టయితే ఒక వర్డ్ కూడా చదవలేని వాళ్ళు సమ్ 60% పైన ఉన్నారు, 65-70%. కొంచెం తక్కువ చెప్తే బాగుంటుందని అనుకోండి, అలా చెప్తున్నారు. ఒక వర్డ్ చదవలేకపోతున్నారు. అలాగే ఒక సెంటెన్స్ చదవలేని వాళ్ళు ఇంకొక 15% ఉంటారు. పూర్తి పారాగ్రాఫ్ని కంటిన్యూస్గా చదవలేని వాళ్ళు ఇంకా చాలామంది, కొంత రిమైనింగ్ పర్సెంటేజ్లో ఉన్నారు. మీలో చదవగలిగే వాళ్ళు చాలా తక్కువ పర్సెంట్లో ఉన్నారు. నేను ఇది రీడింగ్ విత్ కాంప్రహెన్షన్ అని కూడా చెప్పట్లేదు, నేను జస్ట్ చదవడము ఆ స్కూల్లో ఉన్న పరిస్థితి. అలాంటప్పుడు ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఒక పేరెంట్గా నేనేమడుగుతానంటే, నేను టీచర్నే కదా, అదొక్కటి మనసులో పెట్టుకొని అర్థం చేసుకుని వెళ్దాం. మనమే కదా ఉన్నాము, ఎవరు లేరు కదా కాబట్టి చెప్తున్నాను. నేను ఒక పేరెంట్గా మాట్లాడతాను. అయ్యా,
నా కొడుకు ఇప్పుడు 8th క్లాస్లో చదువుతున్నాడు, మీ స్కూల్లో 8th క్లాస్లో చదువుతున్నాడు, వాడికి ఒక పదం చదవడం రావట్లేదు. నువ్వు నిన్ను అడిగితే ఏమో నువ్వు నేను ఇప్పుడు వీళ్ళు నేర్పించాలా అంటున్నావు, ప్రైమరీ టీచర్ బాధ్యత అది అని నువ్వు అంటున్నావు. ఆయన దగ్గరికి వెళ్ళాను, మీ వాడి స్కూల్ రాలేదు, నాదేముంది, 2nd క్లాస్లో వేరే టీచర్ చెప్పారు, 1st క్లాస్లో వేరే టీచర్ చెప్పారు, నేను 5th క్లాస్లో మాత్రమే చెప్పాను అన్నాడు. 2ndకి వెళ్తే 1st అన్నారు. ఇలాగా రకరకాలు చెప్పి చివరికి నువ్వే మా మీదకే వేశారు. కానీ ఏమైతే ఏమైందయ్యా, 8వ తరగతి వరకు 8 సంవత్సరాలు మీ ప్రభుత్వ బడిలోనే కదా నా పిల్లవాడిని చదివించాను. వాడికి ఒక పదం కూడా చదవడం రాకపోతే ఎవరిదయ్యా బాధ్యత అని అడిగితే మనం ఎలా ఫీల్ అవ్వాలి? ఎప్పుడు 60% పిల్లలు ఉన్నారు, ఒకడిద్దరు అంటే వేరు రీజన్స్ ఆలోచిస్తాం. మనం కూడా కొంత మనలో ఏదో గ్యాప్ ఉంటుంది, ఎక్కడో మనం వర్క్ చేయాలి. అది చాలా సీరియస్గా పరిస్థితి. అలాంటి బాధ్యత ఆ ఫౌండేషన్ కోసమే మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి అన్ని రకాలైనటువంటి కలిస్తేనే ఒక్క మంచి వంటకం కావాలంటే ఒక ఐటమే ఉండదు, చాలా కలుస్తాయి. ఏది ఏ పాలలో ఉంటే ఆ పాలలో ఉంటే సక్సెస్ అవుతుంది. అలాగే మీరందరూ కూడా కలవాలని ఈ దీక్షా ప్లాట్ఫామ్లో కూడా ఎఫ్ఎల్ఎన్ రిలేటెడ్గా ఏముంటుంది, ఎలాగా ఇబ్బందులు ఉంటున్నాయి అది డిస్కస్ చేయడానికి వచ్చాను. ఇక 2 నిమిషాల్లో ముగిస్తారు. నాకు కావాల్సిన ఆ మోటివేషన్ వచ్చింది అని భావిస్తున్నాను. అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్, ఆ సీరియస్నెస్ నాకు తెలుస్తుంది మీ దగ్గర నుంచి. మీరు ఏం చేయాలి అంటే, మీరు దీక్ష డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఎవరైనా ఉన్నట్టయితే హ్యాండ్ రైజ్ చేయండి. ప్లేస్ నుంచోండి, మిగతా వాళ్ళు కూడా తెలుస్తుంది. ప్లీజ్, కొద్దిగా కష్టమే అనుకోండి, ఒక్కసారి ప్లేస్ నుంచోండి. దీక్ష డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఒక్కసారిగా క్విక్గా మీ పేరు, మీ డిస్ట్రిక్ట్ చెప్పాలి. సిహెచ్ఎన్ ద్వారా అనకాపల్లి, కేవీఎల్ ప్రవీణ మంగారాణి ఈస్ట్ గోదావరి, బి వెంకటరమణ మన్యం, సో ఈ మధ్య నిష్ఠా F3.0లో ట్రైనింగ్ అయ్యింది. కంట్రీలోనే ఆంధ్రప్రదేశ్ ఈవెన్ యూపీని బీట్ చేసి టాప్ హైయెస్ట్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారు. అండ్ అనదర్ అచీవ్మెంట్ ఈస్ కంట్రీలోనే ఫస్ట్ హైయెస్ట్ దీక్ష యూసేజ్లో ఆంధ్రప్రదేశ్ సర్టన్ వీక్స్లో టాప్లో నడిచింది, ఇప్పుడు కాదు, రీసెంట్గానే ఇలా. అండ్ విద్యామృత్ మహోత్సవం మీకు తెలిసిందే. సో 2nd హైయెస్ట్ సబ్మిట్ చేసాం. అయితే అవుట్ ఆఫ్ 10 ప్రైజెస్లో కంట్రీలో 2 ఫస్ట్ అండ్ 8th మనకి ఏపీకి వచ్చాయి. సో లాట్ ఆఫ్ వర్క్ ఈస్ హ్యాపెనింగ్. ఆ సపోర్ట్ ఇంకా మీరేమి ఇవ్వాలి అంటే, మీ స్కూల్లో కానీ, మీ మండలంలో, మీ డిస్ట్రిక్ట్స్లో ఎఫ్ఎల్ఎన్ కాంటెంట్ రిలేటెడ్గా ఏదైనా అవసరమైనట్టయితే మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ కెపాసిటీస్లో మీరు క్విక్గా వాళ్ళని సపోర్ట్ చేయండి. మోటివేటివ్గా ఉండాలి, సపోర్ట్గా ఉండాలి. ఏం సపోర్ట్ చేయొచ్చు ఇంకా అంటే, టెక్నికల్ గురించి చేసేవాళ్ళు దీక్షా కోఆర్డినేటర్స్ ఉన్నారు. ఏం చేయొచ్చు అంటే, మీరు డేట్స్ ఉంటాయి. ఒక కోర్స్ లాంచ్ అయ్యింది అనుకోండి, స్టార్ట్ డే, ఎన్రోల్మెంట్ ఎండ్ డేట్, అలాగే కోర్స్ ఎండ్ డేట్ ఉంటుంది. ఈ డేట్స్లో కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి. ఏ డేట్ లోపల కొంతమంది ఏం చేస్తారంటే, ఎండ్ డేట్ అన్న తర్వాత కోర్సెస్కి అన్నిటికీ ఒకటే ఎండ్ డేట్ ఉందనుకోండి, ఆ ఎండ్ డేట్ లోపల జాయిన్ అయిపోవాలి. ఎన్రోల్మెంట్ డేట్ లోపల జాయిన్ అవ్వాలి, కంప్లీట్ ఎండ్ లోపల కంప్లీట్ చేయాలి. ఇలాంటివి కొంతమంది తెలియక, ముఖ్యంగా కొన్ని జిల్లాలు ఇక్కడ ఉన్నాయని, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దోస్ డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్లో అసలు సరిగా జరగలేదు, అసలు కాదు సరిగా జరగలేదు. వేరే డిస్ట్రిక్ట్లో టాప్లో ఉంటే 10 folds తక్కువగా కొన్ని డిస్ట్రిక్ట్స్లో జరిగాయి. అక్కడ రీజన్ ఏంది అనేది అనలైజ్ చేసినప్పుడు, అక్కడ ఓనప్ చేసుకున్న వాళ్ళు తక్కువగా ఉన్నారు. అలాగే కొన్ని డిస్ట్రిక్ట్స్లో నాకు తెలుసు, అందరు డిస్ట్రిక్ట్ దీక్షా కోఆర్డినేటర్స్ టచ్లో ఉంటాం కాబట్టి, ఓన్గా వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో కొంత టైం తీసుకొని అందరికీ కాల్ చేశారు, ఎంఈఓస్కి కాల్ చేశారు.
కాల్ చేసి అలకేట్ చేసుకున్నారు. ఇంతమంది ఎంఈఓలు, ఇంతమంది సిఆర్పీలు, మండలాలు అలకేట్ చేసుకున్నారు. చేసుకొని రెగ్యులర్గా వాళ్ళు ఫాలో అప్ చేశారు. మీరు ఇంకా ఇన్ని కోర్సులు జాయిన్ అయ్యారు, ఇన్ని కోర్సులు చేయలేదు, ఇన్ని కోర్సులు చేయాలి. ఈ లెవెల్ ఆఫ్ సపోర్టు మీరు ఇవ్వాలి. అలాగే టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా వచ్చినట్టయితే క్విక్గా రెస్పాండ్ అవ్వాలి. ఇంకో విషయం ఏముందంటే దీక్షలో support.diksha.gov.in ఉంది. సపోర్టు ఎవరైనా కానీ ఎవరి మీద ఆధారపడకూడదు. నా సమస్య ఇది, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మీరు మెసేజ్ అందులో కంప్లైంట్ పెడితే 2 minutes లోపల కంప్లైంట్ సబ్మిట్ చేసిన 2 minutes లోపల టికెట్ రైజ్ అయ్యి మీకు నంబర్ వస్తుంది, అక్నాలజ్మెంట్ మీ మెయిల్కి వస్తుంది. వితిన్ 24 hours మీకు సొల్యూషన్ వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సిగ్నల్ వచ్చినట్టుంది. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. బాయ్. Thank you, sir. Thank you so much.